మన పేరెంట్స్ పూర్ మైండ్ సెట్ వల్ల మనం ఇంకా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో స్టక్ అయిపోయాం. అసలు పూర్ మైండ్ సెట్ అంటే ఏంటి, రిచ్ మైండ్ సెట్ అంటే ఏంటి? ఇంతకీ నీకు పూర్ మైండ్ సెట్ ఉందా, రిచ్ మైండ్ సెట్ ఉందా? అలాగే పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్ కి ఎలా షిఫ్ట్ అవ్వాలి? చాలా మంది రిచ్ మైండ్ సెట్ కి రిచ్ బ్యాక్గ్రౌండ్ కి లింక్ పెడుతూ ఉంటారు. ఈ రోజు అది రాంగ్ అని నేను ప్రూవ్ చేయబోతున్నా. మనం ఎలా ఆలోచిస్తామో అలాగే లైఫ్ ఉంటుంది. ఈ వీడియోతో నీ పూర్ మైండ్ సెట్ ని రిచ్ మైండ్ సెట్ లోకి షిఫ్ట్ చేసి నువ్వు బిలియనీర్ అవ్వడానికి నీకు ఒక మంచి రోడ్ మ్యాప్ చెప్పబోతున్నా. ఫస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి, ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ చేయడానికి నాకు చాలా మోటివేషన్ అండ్ ఎనర్జీ ఇస్తుంది. అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూడండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇద్దరు స్టూడెంట్స్ ఒక ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఫస్ట్ స్టూడెంట్ అంటాడు సిలబస్ చాలా ఎక్కువ, నేను పాస్ అవ్వలేను అని. సెకండ్ స్టూడెంట్ అంటాడు సిలబస్ ఎక్కువ అయితే ఏంటి, డైలీ 2 hours చదువుకుందాం, ట్రై చేద్దాం అని. రిజల్ట్ ఏంటంటే ఫస్ట్ స్టూడెంట్ అసలు ట్రై కూడా చేయలేదు. సెకండ్ స్టూడెంట్ అట్లీస్ట్ ట్రై చేసి 60 marks తెచ్చాడు. డిఫరెన్స్ ఏంటి? మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ ఆల్వేస్ లుక్స్ ఫర్ ఎక్స్క్యూజెస్, రిచ్ మైండ్ సెట్ లుక్స్ ఫర్ సొల్యూషన్స్. పూర్ మైండ్ సెట్ వాళ్ళు నా దగ్గర టైం లేదు అని అంటారు. రిచ్ మైండ్ సెట్ టైం లేకపోతే ఏంటి, టైం క్రియేట్ చేసుకుందాం అని అనుకుంటారు. నువ్వు మార్నింగ్ 8 o'clock కి లేచి ఇన్స్టా స్క్రోల్ చేస్తూ 1 hour టైం వేస్ట్ చేస్తే అది టైం లేకపోవడం కాదు, ప్రయారిటీ లేకపోవడం. మన థాట్స్ లోనే ఉంటుంది మన ఫ్యూచర్. పూర్ మైండ్ సెట్ పీపుల్ ఆల్వేస్ ఫీల్ లైక్ విక్టిమ్స్. ఇక నా లైఫ్ లో ఏమీ చేంజ్ అవ్వదు, నేను ఎప్పటికీ సక్సెస్ అవ్వలేను అని ఇలా చెప్తూ లైఫ్ మొత్తం ఎక్స్క్యూజెస్ లోనే గడిపేస్తారు. రిచ్ మైండ్ సెట్ పీపుల్ అండర్స్టాండ్ వన్ థింగ్, చేంజ్ స్టార్ట్స్ విత్ దెమ్. వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ బ్లేమ్ చేయరు. ఇన్స్టెడ్ దే ఆస్క్ వాట్ కెన్ ఐ డూ అబౌట్ దిస్ అని. ఒకవేళ నువ్వు పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన పర్సన్ అయితే దట్స్ నాట్ యువర్ ఫాల్ట్, బట్ నువ్వు అలానే పూర్ గా కంటిన్యూ అవ్వడం దట్ ఈస్ యువర్ చాయిస్. అండ్ ఈ చాయిస్ లోనే ఉంటుంది మైండ్ సెట్ షిఫ్ట్. మనీ గురించి ఒక క్లారిటీ ఉండాలి. పూర్ మైండ్ సెట్ ఎలా ఆలోచిస్తారంటే మనీ అంటే చాలా బ్యాడ్, మనీ వల్లనే జనాలు స్పాయిల్ అవుతున్నారు అని. రిచ్ మైండ్ సెట్ అయితే మనీ ఇస్ జస్ట్ ఎ టూల్, రైట్ గా వాడితే లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది అని. పూర్ మైండ్ సెట్ పీపుల్ ఫీల్ జెలస్ వెన్ అదర్స్ సక్సీడ్. వాడు లక్కీ బ్యాక్గ్రౌండ్ ఉంది అందుకే సక్సెస్ అయ్యాడు అని. రిచ్ మైండ్ సెట్ పీపుల్ ఫీల్ ఇన్స్పైర్డ్, అతను చేశాడంటే నేను కూడా చేయొచ్చు కదా అని. ఒక స్టోరీ చెప్తా. స్టీవ్ జాబ్స్ ని చూడండి, తన ఫస్ట్ కంప్యూటర్ ని గ్యారేజ్ లో డిజైన్ చేశాడు. తనకి తన డ్రీమ్స్ మీద నమ్మకం ఉంది. పూర్ మైండ్ సెట్ వాడు ఆ పొజిషన్ లో ఉంటే ఇలా చెప్తాడు, నా దగ్గర రీసోర్సెస్ లేవు, గ్యారేజ్ లో ఏం డిజైన్ చేస్తామని. కానీ స్టీవ్ జాబ్స్ రిచ్ మైండ్ సెట్ రీసోర్సెస్ లేకపోయినా మనకి విజన్ ఉండాలి, టూల్స్ ఆటోమేటిక్ గా వస్తాయి అని చెప్తుంది. మైండ్ సెట్ షిఫ్ట్ అంటే ఫస్ట్ మనలో స్టార్ట్ అవ్వాలి. డైలీ మార్నింగ్ లేచి ఒక పాజిటివ్ థాట్ తో స్టార్ట్ చేయాలి. ట్రై చేయాలి, ఫెయిల్ అవ్వాలి, అగైన్ ట్రై చేయాలి. కానీ పూర్ మైండ్ సెట్ ఫెయిల్ అయ్యా, ఎండ్ ఆఫ్ ది స్టోరీ. కానీ రిచ్ మైండ్ సెట్ ఫెయిల్ అయ్యా, దట్ ఈస్ జస్ట్ 1 chapter అని అనుకుంటారు. చెప్పాలంటే పూర్ మైండ్ సెట్ లో పీపుల్ థింక్ షార్ట్ టర్మ్ ఇన్స్టాంట్ రిజల్ట్ కావాలి. రిచ్ మైండ్ సెట్ పీపుల్ థింక్ లాంగ్ టర్మ్, స్లోగా అయినా గ్రో అవ్వాలి. ఒక మ్యాంగో ట్రీకి ఫ్రూట్ రావడానికి 3 to 4 years పడుతుంది. కానీ ఆ చిన్న ప్లాంట్ కి డైలీ వాటర్ పోయాలి, పేషెంట్ తో వెయిట్ చేయాలి. సేమ్ విత్ మైండ్ సెట్ షిఫ్ట్, పేషెన్స్ కావాలి, డైలీ ఎఫర్ట్స్ కావాలి. పూర్ మైండ్ సెట్ లో పీపుల్ థింక్ నేను అలోన్ ఏమీ చేయలేను అని. కానీ రిచ్ మైండ్ సెట్ నేను స్టార్ట్ చేస్తా, సక్సెస్ కోసం టీం వర్క్, నెట్వర్క్ బిల్డ్ చేస్తాను. సో బ్రదర్ అండ్ సిస్టర్, మన జర్నీలో సక్సెస్ అంటే జస్ట్ గోల్స్ కాదు, మైండ్ సెట్ ఈస్ ద ఫౌండేషన్. ఇప్పుడు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి. నువ్వు ఏదైనా నెగిటివ్ థాట్ వస్తే ఇమ్మీడియట్ గా అది మైండ్ లో నుంచి తీసి పక్కకేసాయి. ఎగ్జాంపుల్, నీకు ఇంగ్లీష్ రాదు అని అనుకుంటున్నావు, స్విచ్ ఇట్ నేను ఇంగ్లీష్ నేర్చుకుంటాను, స్లోగా అయినా ట్రై చేయాలని. ఇలాంటి స్మాల్ థాట్ చేంజెస్ తోనే మైండ్ సెట్ చేంజ్ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ నువ్వు ఈ వీడియో చూస్తున్నావంటే నీకు మైండ్ సెట్ షిఫ్ట్ కోసం ఇంట్రెస్ట్ ఉంది. సో డోంట్ స్టాప్ హియర్. ఇప్పుడు నీకు వచ్చే క్వశ్చన్, బ్రో నేను పూర్ మైండ్ సెట్ లో ఉన్నవాడినా అని. ఎప్పుడైనా నీ మైండ్ లో క్వశ్చన్ వచ్చిందా, లేకపోతే ఈ వీడియో చూసేటప్పుడు అది నీకు డౌట్ గా ఉందా? సో ఇప్పుడు సెల్ఫ్ డయాగ్నోసిస్ చేద్దాం. 10 signs ఆఫ్ యూ పూర్ మైండ్ సెట్. ఇవి ఉంటే మీరు అలర్ట్ అవ్వాలి అండ్ ఇట్స్ టైమ్ టు చేంజ్. ఫస్ట్ ది, నాకు లక్ లేదు అని ఫ్రీక్వెంట్ గా చెప్తావు. లైఫ్ లో ఏదన్నా జరిగితే ఇమ్మీడియట్ గా నా లక్ బాగాలేదురా అని అంటావు. ఈ షార్ట్ కట్ ఎక్స్క్యూజ్. రియల్ ట్రూత్ ఏంటంటే లక్ కాదు, ప్రిపరేషన్ లేకుండా ఆపర్చునిటీ వస్తే వేస్ట్. అదే రిచ్ మైండ్ సెట్ లక్ ని మనమే క్రియేట్ చేద్దాం అని థింక్ చేస్తుంది. సెకండ్ ది, సక్సెస్ అయిన వాళ్ళని జల్సీతో చూడడం. ఫ్రెండ్ సక్సెస్ అయితే హ్యాపీగా కాకుండా ఇన్సైడ్ లో బర్న్ అవుతున్నావా, అయితే అది ఖచ్చితంగా పూర్ మైండ్ సెట్ సిగ్నల్. రిచ్ మైండ్ సెట్ అయితే ఫ్రెండ్ సక్సెస్ అయ్యాడంటే నేను కూడా ట్రై చేయాలి అని ఇన్స్పిరేషన్ తీసుకుంటాడు. నెంబర్ 3, బ్లేమింగ్ అదర్స్ ఫర్ యువర్ సిచ్యువేషన్. నా పేరెంట్స్ సపోర్ట్ చేయలేదు, గవర్నమెంట్ బ్యాడ్, సిస్టమ్ తప్పు, ఇలా బ్లేమ్ చేయడంతో రిజల్ట్ ఏంటి? జీరో గ్రోత్. రిచ్ మైండ్ సెట్ పీపుల్ ఓన్ దేర్ మిస్టేక్స్, రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. నెంబర్ 4, షార్ట్ కట్స్ కోసం సెర్చింగ్. క్విక్ మనీ ఎలా సంపాదించాలి, 1 month లో మిలియనీర్ అవ్వడం పాసిబుల్? ఇది క్లియర్ గా పూర్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ అయితే స్లోగా అయినా సాలిడ్ బేస్ తో గ్రో చేయాలి అని అనుకుంటుంది. నంబర్ 5, రిస్క్ తీసుకోవడానికి భయం. న్యూ జాబ్ ట్రై చేయాలంటే ఫియర్, బిజినెస్ ఐడియా ఉంటే డౌట్. పూర్ మైండ్ సెట్ ఆల్వేస్ ప్లేస్ సేఫ్. అదే రిచ్ మైండ్ సెట్ అయితే రిస్క్ లేకపోతే రివార్డు కూడా రాదు అని గుర్తుంచుకుంటుంది. నంబర్ 6, టైం ని వాల్యూ చేయకపోవడం. ఫ్రీ టైం ఉంటే స్క్రోలింగ్, చిల్లింగ్, టైం పాస్. పూర్ మైండ్ సెట్ లో టైం ఇస్ చీప్.
రిచ్ మైండ్ సెట్ లో టైమ్ ఇస్ గోల్డ్. నెంబర్ 7 సెల్ఫ్ డౌట్. నేను చేయలేను, నా వల్ల కాదు, నాకు రాదు, ఏదైనా ముందే ట్రై చేయకుండానే చెప్పేస్తావు, అది పూర్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ పర్సన్ అంటాడు, నాకు ఇప్పుడు రాదు కానీ నేను నేర్చుకుంటాను. నెంబర్ 8 ఆల్వేస్ థింకింగ్ స్మాల్. డ్రీమ్స్ కూడా స్మాల్ గానే ఉంటాయి. ఒక జాబ్ దొరికితే చాలు, జస్ట్ 10K శాలరీ సరిపోతుంది, అది సర్వైవల్ థింకింగ్. రిచ్ మైండ్ సెట్ లో డ్రీమ్ బిగ్, థింక్ బిగ్, ప్లాన్ బిగ్. నెంబర్ 9 మనీ అంటే నెగిటివ్ ఫీలింగ్. మనీ ఉంటే జనాలు చేంజ్ అయిపోతారు, మనీ కోసం అందరూ పరిగెడుతున్నారు అని ఫీల్ అవుతున్నావు, అంటే దట్స్ ఏ పూర్ మైండ్ సెట్. రిచ్ మైండ్ సెట్ అంటే మనీతో మంచి పని చేయొచ్చు, ఫ్రీడమ్ పొందవచ్చు అని క్లియర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. నెంబర్ 10 లర్నింగ్ ని ఇగ్నోర్ చేయడం. బుక్స్, పోడ్కాస్ట్, న్యూ స్కిల్స్ ఇవి చూడకపోతే దట్స్ ఏ రెడ్ ఫ్లాగ్. పూర్ మైండ్ సెట్ థింగ్స్ ఆల్రెడీ ఎవ్రీథింగ్ తెలుసు. అదే రిచ్ మైండ్ సెట్ ఎవ్రీడే ఒక 30 minutes నేర్చుకోవాలి అని ట్రై చేద్దాం అనుకుంటుంది. ఇప్పుడు హానెస్ట్ గా చెప్పండి బ్రదర్ అండ్ సిస్టర్, ఈ 10 లో ఎన్ని పాయింట్స్ నీలో ఉన్నాయి? 1 కాదు, 3 కాదు, 5+ ఉంటే యాక్సెప్ట్ చెయ్యి. డోంట్ వర్రీ. ఆ పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్ లోకి ఎలా షిఫ్ట్ అవ్వాలి నేను చెప్తాను. బ్రో, మనం ఫోన్ రీసెట్ చేస్తాం కదా వైరస్ వచ్చినప్పుడు, సేమ్ వే మన బ్రెయిన్ లో ఉన్న మైండ్ సెట్ అప్లోడ్ అవ్వదు. టుడే లెట్స్ టాక్ అబౌట్ ప్రాక్టికల్ అండ్ సైకలాజికల్ టెక్నిక్స్ టు రీప్రోగ్రామ్ యువర్ మైండ్ సెట్ ఈజీగా, రియల్ గా. మనం పుట్టినప్పుడు పూర్ మైండ్ సెట్ తో రాలేదు. సొసైటీ, స్కూల్, ఎన్విరాన్మెంట్ అన్ని మిక్స్ అయ్యి మనకి అన్వాంటెడ్ బిలీఫ్స్ అప్లోడ్ అయ్యాయి. సో నౌ మనం కన్సియస్ గా రీసెర్చ్ చేయాలి. నెంబర్ 1 క్యాచ్ యువర్ థాట్స్ లైక్ ఏ థీఫ్. డే లో నిన్ను అబ్జర్వ్ చేయి. నాకు రాదు, నేను ఫెయిల్, నేను అన్లక్కీ అనే థాట్స్ వస్తున్నాయా? అవి వచ్చినప్పుడే ఇమ్మీడియట్ గా స్టాప్ చేయి. క్యాచ్ యువర్ థాట్స్, క్యాన్సల్ యువర్ థాట్స్ అండ్ రీప్లేస్ యువర్ థాట్స్. ఎగ్జాంపుల్, నాకు రాదు అనే థాట్ వచ్చినప్పుడు రీప్లేస్ విత్ నేను ట్రై చేస్తా, నేర్చుకుంటాను. నెంబర్ 2 యూజ్ మిర్రర్ టాక్ డైలీ. మార్నింగ్ బ్రష్ చేసేటప్పుడు లేకపోతే నైట్ మిర్రర్ లో నీ ఐస్ ని చూస్తూ చెప్పు, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ లెర్నింగ్, నేను రిచ్ మైండ్ సెట్ డెవలప్ చేస్తున్నాను. ఫస్ట్ ఫ్యూ డేస్ ఆక్వర్డ్ గా అనిపిస్తుంది, బట్ బ్రెయిన్ స్లోలీ యాక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. నెంబర్ 3 అసోసియేషన్ రీసెట్. మైండ్ సెట్ చేంజ్ అవ్వాలి అంటే ఎన్విరాన్మెంట్ చేంజ్ చేయాలి. నెగిటివ్ ఫ్రెండ్స్, ఓవర్ టైం ఇవన్నీ మైండ్ సెట్ ని ఇంపాక్ట్ చేస్తాయి. ట్రై టు స్పెండ్ మోర్ టైమ్ విత్ గ్రోత్ మైండ్ సెట్ పీపుల్, ఈవెన్ ఇఫ్ ఇట్స్ త్రూ యూట్యూబ్ వీడియోస్, బుక్స్ అండ్ పోడ్కాస్ట్స్. నెంబర్ 4 డైలీ జర్నలింగ్. 5 minutes పెడితే చాలు. నైట్ నిద్రపోయే ముందు ఆర్ మార్నింగ్ టైం ఒక నోట్ బుక్ లో 3 questions కి ఆన్సర్ చెప్పు. నెంబర్ 1 నాకు ఈ రోజు గుర్తొచ్చిన నెగిటివ్ ఆర్ పూర్ థాట్స్ ఏంటి? నెంబర్ 2 దాని ఆపోజిట్ పాజిటివ్ బిలీఫ్ ఏంటి? నెంబర్ 3 నేను రేపు ఈ థాట్స్ కి ఎలా రియాక్ట్ అవ్వాలి? ఇలా 5 minutes లోనే మెంటల్ క్లీనింగ్ అవుతుంది. నెంబర్ 5 విజువలైజేషన్ విత్ ఫీలింగ్స్. ఎవ్రీ మార్నింగ్ క్లోజ్ ఐస్ ఫర్ 2 minutes. ఇమాజిన్ యువర్ రిచ్ మైండ్ సెట్ పర్సన్. కాన్ఫిడెంట్ గా నడుస్తున్నావు, హ్యాపీగా డెసిషన్స్ తీసుకుంటున్నావు, మనీ మేనేజ్ చేస్తున్నావు. జస్ట్ ఇమాజిన్ చేసుకోవడం కాదు, ఫీల్ ఇట్. అంటే బ్రెయిన్ కి డిఫరెన్స్ తెలియదు బిట్వీన్ రియల్ అండ్ ఇమాజిన్డ్. సో యూజ్ దిస్ యాజ్ ఏ చీట్ కోడ్. అండ్ నెంబర్ 6 యూజ్ ట్రిగర్డ్ వర్డ్స్. ఒక పవర్ వర్డ్ సెలెక్ట్ చేయి, లైక్ రైజ్, రీసెట్, అన్స్టాపబుల్. ఎప్పుడైనా లోగా ఫీల్ అయినప్పుడు సైలెంట్లీ ఆర్ లౌడ్లీ ఐఎమ్ అన్స్టాపబుల్, ఐఎమ్ పవర్ఫుల్ అని రిపీట్ చేయి. మనం బ్రెయిన్ కి ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాం, వేకప్, యాక్ట్ బెటర్ అని. నెంబర్ 7 డూ అన్కంఫర్టబుల్ థింగ్స్ డైలీ. కంఫర్ట్ జోన్ లో ఉంటే మైండ్ సెట్ షిఫ్ట్ జరగదు. డైలీ ఒక స్మాల్ అన్కంఫర్టబుల్ థింగ్ చెయ్యి. న్యూ పర్సన్ తో మాట్లాడడం, ఎర్లీ వేకప్, కెమెరా ఫేస్ చేయడం, ఎట్సెట్రా. స్మాల్ విన్స్ బిల్డ్ కాన్ఫిడెన్స్. నెంబర్ 8 క్వశ్చన్ యువర్ ఓల్డ్ బిలీఫ్స్. మనీ ఈజ్ ఏవిల్, సక్సెస్ అంటే లక్. ఈ బిలీఫ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి? రియల్ ట్రూత్ ఏంటాయి? క్వశ్చన్ చేయడంతో నీ బ్రెయిన్ ఓల్డ్ కోడ్ ని బ్రేక్ చేస్తుంది. నెంబర్ 9 కన్జ్యూమ్ మైండ్ సెట్ కంటెంట్ డైలీ, లైక్ మన సక్సెస్ ఛానల్ కంటెంట్, మోటివేషన్ షార్ట్స్, పోడ్కాస్ట్, బుక్స్. జస్ట్ 10 minutes per day, బట్ లాంగ్ టర్మ్ లో బ్రెయిన్ రివైర్ అవుతుంది. నెంబర్ 10 సెలబ్రేట్ యువర్ మెంటల్ విన్స్. ఏదైనా స్మాల్ పాజిటివ్ చేంజ్ జరిగితే అప్రిషియేట్ చేయి. యూ డిడ్ గుడ్ టుడే బ్రో అని సెల్ఫ్ ప్యాట్ ఆన్ ద బ్యాక్ ఇవ్వు. కాన్ఫిడెన్స్ గ్రో అవుతుంది. ఈ 10 టెక్నిక్స్ లో స్టార్ట్ చేయడానికి ఒక టెక్నిక్ సెలెక్ట్ చేయి. స్టార్ట్ విత్ దట్. 21 days ట్రై చేయి. బ్రెయిన్ ని రీప్రోగ్రామ్ చేయడం రాకెట్ సైన్స్ ఏం కాదు బ్రో, కన్సిస్టెన్సీ మాత్రమే ఇంపార్టెంట్. ఈ రోజు ఒక సీక్రెట్ చెప్తాను. రిచ్ మైండ్ సెట్ అంటే మనీ మైండ్ సెట్ కాదు, ఇట్స్ అబౌట్ గ్రోత్ మైండ్ సెట్. మనం ఎలా థింక్ చేస్తాం, ఎలా రియాక్ట్ అవుతాం, ఎలా డెసిషన్స్ తీసుకుంటున్నాం అన్ని ఇంపాక్ట్ చేస్తాయి. సో ఈ వీడియోలో లెట్స్ క్రాక్ ద 4 హ్యాబిట్స్ దట్ బిల్డ్ ఏ రిచ్ మైండ్ సెట్. సింపుల్ గా డైలీ లైఫ్ లో యూజ్ చేయొచ్చు. ఒక రిచ్ మైండ్ సెట్ ఉన్న పర్సన్ ని చూస్తే చాలా క్లియర్ గా కనిపిస్తుంది. హీ థింక్స్ లాంగ్ టర్మ్, రియాక్ట్స్ విత్ క్లారిటీ అండ్ కూల్ గా ప్రెజర్ ని హ్యాండిల్ చేస్తాడు. మనం కూడా అలా అవ్వాలి అంటే దీస్ 4 హ్యాబిట్స్ మస్ట్ బికమ్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ స్టైల్. నెంబర్ 1 రీడింగ్ హ్యాబిట్, బట్ నాట్ జస్ట్ బుక్స్, మైండ్ ఫుడ్. రిచ్ మైండ్ సెట్ పీపుల్ డైలీ 10 to 20 minutes ఖచ్చితంగా మెంటల్ ఇన్పుట్ తీసుకుంటారు. బుక్స్, పోడ్కాస్ట్, యూట్యూబ్ ఛానల్స్ లైక్ మన సక్సెస్, ఆర్టికల్స్,
They don't just scroll reels, they feed their brain. Example, Warren Buffett daily 5 to 6 hours read చేస్తాడు. మనం 10 minutes స్టార్ట్ చేయొచ్చు కదా. నెంబర్ 2, రిఫ్లెక్టింగ్ హ్యాబిట్. నేను ఈ రోజు ఎలా రియాక్ట్ అయ్యా, నా థింకింగ్ లో ఏం రాంగ్ ఉంది అని సెల్ఫ్ అనలైజ్ చేయడం, అది ఒక రిచ్ మైండ్ సెట్ సైన్. నైట్ టైం 5 minutes లో నోట్బుక్ లో రాసుకో. దిస్ వన్ హ్యాబిట్ విల్ హెల్ప్ యూ క్యాచ్ పూర్ మైండ్ సెట్ ట్రాప్స్ బిఫోర్ దే గ్రో. నెంబర్ 3, గోల్ సెట్టింగ్ అండ్ ప్లానింగ్ హ్యాబిట్. పూర్ మైండ్ సెట్ పీపుల్ ర్యాండమ్ గా లైఫ్ లో జరిగేది జరుగుతుందని అనుకుంటారు. రిచ్ మైండ్ సెట్ పీపుల్ ప్లాన్ చేస్తారు. షార్ట్ గోల్స్, లాంగ్ గోల్స్ అన్ని డివైడ్ చేస్తారు. ఒక సింపుల్ ప్లానర్ మెయింటైన్ చేయి. వీక్లీ ఏమేంటి, డైలీ 3 టాస్క్స్ ఏంటి, క్లారిటీ వస్తుంది అండ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది. నెంబర్ 4, గ్రాటిట్యూడ్ అండ్ గ్రోత్ ట్రాకింగ్ హ్యాబిట్. ప్రతిరోజు నైట్ ఆర్ మార్నింగ్ 3 things కి థ్యాంక్ యూ చెప్పడం స్టార్ట్ చేయి. నాకు ఈ రోజు ఒక న్యూ ఐడియా వచ్చింది, ఒక పాజిటివ్ కామెంట్ వచ్చింది, హెల్తీగా ఉన్న చిన్న విషయాలు కూడా. ప్లస్ ట్రాక్ యువర్ గ్రోత్. వీక్ స్టార్ట్ లో గోల్ పెట్టుకొని వీక్ ఎండ్ లో సెల్ఫ్ చెక్ చేయి. చేంజ్ స్లోగా వస్తుంది బట్ పర్మనెంట్ గా ఉంటుంది. ఫైనల్ గా బ్రో, ఈ 4 హ్యాబిట్స్ ఏం రాకెట్ సైన్స్ కాదు. జస్ట్ డిసైడ్ టు బి కన్సిస్టెంట్ ఈవెన్ ఇఫ్ యూ స్టార్ట్ విత్ 1. రిమెంబర్, హ్యాబిట్స్ బిల్డ్ మైండ్ సెట్ బిల్డ్స్ యువర్ లైఫ్. బ్రో, ఒక డౌట్ క్లియర్ చేద్దాం. అంటే మనీ వచ్చే ప్రాసెస్ లో బ్యాక్గ్రౌండ్, క్యాస్ట్, సిటీ, విలేజ్ అనేవి బ్యారియర్ కాదు. రియల్ లైఫ్ లో చాలా మంది ప్రూవ్ చేస్తారు. ఈ వీడియోలో మనం 100% ఇండియన్ అండ్ తెలుగు సక్సెస్ స్టోరీస్ గురించి మాట్లాడుకుందాం. పూర్ మైండ్ సెట్ నుంచి రిచ్ మైండ్ సెట్ ఎలా బిల్డ్ చేస్తారో చూద్దాం. ఫస్ట్ స్టోరీ, రమేష్ బాబు. హైదరాబాద్ బార్బర్ టు మిలియనీర్ కార్ ఓనర్. హైదరాబాద్ లో ఒక చిన్న బార్బర్ షాప్ లో పని చేసే రమేష్ బాబు బట్ మైండ్ సెట్ మాత్రం చాలా పెద్దగా ఉంది. తన ఇన్కమ్ తో ఒక ఇన్నోవా కార్ కొని రెంట్కి పెట్టాడు. అప్పట్లో చాలా మంది నవ్వినారు బట్ ఆయన స్టాప్ అవ్వలేదు. టుడే రమేష్ బాబుకి రోల్స్ రాయల్స్, BMW, బెంజ్ అండ్ మోర్ దెన్ 400 లగ్జరీ కార్స్ ఉన్నాయి. ఇందులోని లెసన్ ఏంటంటే స్మాల్ ఇన్కమ్ బిగ్ విజన్ ఉండాలని. సెకండ్ స్టోరీ, కల్వకుంట్ల తారక రామారావు గారు, KTR గారు. పొలిటికల్ సక్సెస్ ఎగ్జాంపుల్, తెలంగాణ సీఎం గారు కేసీఆర్ సన్ KTR. ఎస్, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది బట్ పబ్లిక్ కి కనెక్ట్ అవ్వడం, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడం, మోడర్న్ మైండ్ సెట్ తో లీడర్షిప్ చేయడం, వీటిని మనం మైండ్ సెట్ ఎగ్జాంపుల్ గా చూడాలి. రిచ్ మైండ్ సెట్ అంటే మనీ కాదు బ్రో, ఇట్స్ అబౌట్ పీపుల్ హ్యాండ్లింగ్ అండ్ గ్రోత్ విజన్. థర్డ్ స్టోరీ, గడ్డం లక్ష్మి. నిర్మల్ లో స్ట్రీట్ వెండర్ టు క్రోర్పోతే. ఒక టైమ్ లో వెజిటేబుల్స్ అమ్మారు లక్ష్మి గారు. లేటర్ లోకల్ స్నాక్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. 100 రూపీస్ క్యాపిటల్ తో టుడే లాక్స్ లో బిజినెస్ చేస్తున్నారు. 60+ ఉమెన్ కి జాబ్స్ ఇచ్చారు. సెల్ఫ్ బిలీఫ్, స్మాల్ స్టార్ట్, డైలీ ఇంప్రూవ్మెంట్ ఈజ్ ఈక్వల్ టు బిగ్ ట్రాన్స్ఫర్మేషన్. ఫోర్త్ స్టోరీ, నారాయణ మూర్తి. ఇన్ఫోసిస్ కో ఫౌండర్. మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్, ఇంజనీరింగ్ స్టూడెంట్. ఒక సింపుల్ మైండ్ సెట్ ఉంది, క్రియేట్ సంథింగ్ దట్ లాస్ట్స్. ఇన్ఫోసిస్ ని 10,000 రూపీస్ తో స్టార్ట్ చేశారు. టుడే ఇట్స్ వర్త్ బిలియన్స్. లెసన్ ఏంటి? టెక్నిక్ యూజ్ చేసి వరల్డ్ లెవెల్ లో థింక్ చేయడం. ఫిఫ్త్ స్టోరీ, సుధా గారు. దళిత్ ఉమెన్ ఎంపవర్మెంట్ స్టోరీ. బీహార్ లో దళిత్ గర్ల్స్ కి ఎడ్యుకేషన్, జాబ్స్ అండ్ గుర్తింపు ఇవ్వడం కోసం సుధా గారు లైఫ్ మొత్తం డెడికేట్ చేశారు. రిచ్ మైండ్ సెట్ అంటే ఓన్లీ మనీ కాదు బ్రో, ఇంపాక్ట్ మైండ్ సెట్. తన థింకింగ్ తో థౌజండ్స్ ఆఫ్ లైఫ్ ని చేంజ్ చేసింది. సో బ్రదర్ అండ్ సిస్టర్, ఇప్పుడు చెప్పండి, ఈ స్టోరీస్ లో కామన్ పాయింట్ ఏంటి? మనం ఎలా స్టార్ట్ అయినాం అనేది కాదు, ఎలా థింక్ చేసాం, ఎలా కంటిన్యూ చేస్తున్నాం అనేది మ్యాటర్. మన లైఫ్ లో కూడా మనం డిసైడ్ చేయాలి, స్మాల్ మైండ్ సెట్ తో బేస్ అవ్వాలా లేదా రిచ్ మైండ్ సెట్ తో బిల్డ్ అవ్వాలా అని. సరే బ్రో, 30 రోజుల్లో మైండ్ సెట్ ని రీసెట్ చేయడం పాసిబుల్లా అని మీరు క్వశ్చన్ అడిగితే నా ఆన్సర్ 100% ఎస్ అని చెప్తా. కానీ ఇక్కడ ప్రాపర్ ప్లాన్, డైలీ స్టెప్స్ అండ్ స్ట్రాంగ్ ఇంటెన్షన్ ఉండాలి. ఈ వీడియోలో మనం 30 days మైండ్ సెట్ షిఫ్ట్ యాక్షన్ ప్లాన్ చూద్దాం. స్టెప్ బై స్టెప్, సింపుల్ గా, ప్రాక్టికల్ గా. Day 1 to Day 5 అవేర్నెస్ ఫేజ్. మార్నింగ్ వేకప్ అయ్యాక ఫస్ట్ 5 minutes లో మిర్రర్ లో చూసి ఒక క్వశ్చన్ అడగండి, నేను ఏం అవ్వాలి అండ్ ఆన్సర్ ని పేపర్ మీద రాసుకో. పూర్ మైండ్ సెట్ అయితే ఐ కాంట్ అని అంటుంది. అదే రిచ్ మైండ్ సెట్ అయితే ఐ విల్ ట్రై అండ్ ఐ విల్ లెర్న్ అని అంటుంది. ఎవ్రీడే మార్నింగ్ 10 minutes జర్నలింగ్ చేయండి. Day 6 to Day 10 థాట్స్ క్లీనింగ్. నెగిటివ్ థాట్స్ వచ్చిన వెంటనే నోట్ చేయండి. ఎగ్జాంపుల్, నా దగ్గర మనీ లేదు, నేను సంపాదించలేదు అని అంటే ఇమ్మీడియట్ కౌంటర్ గా మనీ స్కిల్స్ నేర్చుకుంటా అని రియాక్ట్ అవ్వండి. ఇలాంటి పాజిటివ్ అఫర్మేషన్స్ ని ఫోన్ లో వాల్ పేపర్ గా పెట్టండి. మనీని క్లీన్ చేయడం అంటే డస్ట్ రిమూవ్ చేయడం లాంటిది. Day 11 to Day 15 ఇన్పుట్స్ చేంజ్ చేయడం. పూర్ మైండ్ సెట్ ని బిల్డ్ చేయండి. మోస్ట్లీ టీవీ సీరియల్స్, గోసిప్ రీల్స్, టాక్సిక్ కంటెంట్. సో నెక్స్ట్ 5 days యూట్యూబ్ లో ఓన్లీ మోటివేషనల్ ఆర్ బిజినెస్ స్టోరీస్ చూడండి. రీడ్ అట్లీస్ట్ 1 page ఆఫ్ ఏ గుడ్ బుక్ డైలీ. నేనైతే రిచ్ డాడ్ పూర్ డాడ్ ఆర్ అటామిక్ హ్యాబిట్స్ రికమెండ్ చేస్తా. Day 16 to Day 20 మనీ మైండ్ సెట్ షిఫ్ట్. ఈ రోజుల్లో మనీ గురించి మనం థింక్ చేసే విధానం మార్చాలి. ఎవ్రీ మార్నింగ్ స్టార్ట్ ట్రాకింగ్ యువర్ ఎక్స్పెన్సెస్. మనీ సేవ్ చేయడం కోసం గోల్ సెట్ చేయండి. సైడ్ ఇన్కమ్ ఐడియాస్ మీద రీసెర్చ్ చేయండి. మనీ
ఎర్నింగ్ అంటే స్కిల్స్ ప్లస్ వాల్యూ, అంతేగాని లక్ కాదు. డే 21 టు డే 25 సెల్ఫ్ ఇమాజిన్ రీసెర్చ్ చేయండి. డైలీ ఒక న్యూ హ్యాబిట్ యాడ్ చేయండి. లైక్ 10 minutes వాకింగ్ చేయడం, 10 minutes పుషప్స్ ఆర్ 5 న్యూ ఇంగ్లీష్ వర్డ్స్ లర్న్ చేయడం. అండ్ ఒకసారి మిర్రర్ లో చూసి చెప్పండి, నేను లూజర్ కాదు లర్నర్ అని. సక్సెస్ అంటే ఫిజికల్ అపియరెన్స్ కాదు బ్రో, సెల్ఫ్ ఇమాజిన్ గురించి. డే 26 టు డే 29 యాక్షన్ ఫేజ్. ఇప్పుడు వర్క్ చేయాలి. డైలీ 1 hour స్కిల్ లెర్నింగ్, ఫ్రీలాన్సింగ్ ట్రై చేయడం, వీడియో క్రియేట్ చేయడం, వాట్ ఎవర్ యువర్ గోల్ ఈజ్. పూర్ మైండ్ సెట్ పీపుల్ ఓన్లీ థింక్, రిచ్ మైండ్ సెట్ పీపుల్ డూ అండ్ లెర్న్. డే 30 రివ్యూ అండ్ రీసెట్. ఒక చిల్ ప్లేస్ కి వెళ్ళండి, పార్క్ ఆర్ టెర్రస్ ఆర్ సైలెంట్ రూమ్, అండ్ ఫుల్ 29 days జర్నీని రివ్యూ చేయండి. అంటే నేను ఏం నేర్చుకున్నా, నేను ఎలా ఫీల్ అవుతున్నా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అని. ఫైనల్ గా చెప్పాలంటే 30 days లో మనం కంప్లీట్ గా చేంజ్ అవ్వలేమేమో, కానీ డైరెక్షన్ మాత్రం కరెక్ట్ గా ఉంటుంది. మైండ్ సెట్ షిఫ్ట్ అంటే వన్ టైం ఈవెంట్ కాదు బ్రో, ఇట్స్ ఏ డైలీ అప్గ్రేడ్ ప్రాసెస్. బ్రో ఒక చిన్న డౌట్ తో మనం బ్యాక్ స్టెప్ వేసేస్తున్నాం. నేను చేంజ్ అవ్వగలనా? ఈ 1 question తో చాలా మంది జర్నీ స్టార్ట్ కూడా చేయరు. బట్ ట్రూత్ ఏంటంటే డౌట్ రావడం తప్పు కాదు, బట్ డౌట్ మీద యాక్షన్ తీసుకోకపోవడం తప్పు. మనం మైండ్ సెట్ షిఫ్ట్ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ అబ్స్టాకిల్ సెల్ఫ్ డౌట్. నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను, నాకు సపోర్టే ఎవరు లేరు. ఇవి అన్ని వ్యాలిడ్ ఫీలింగ్స్ బ్రో, బట్ పర్మనెంట్ అయితే కాదు కదా. ఎగ్జాంపుల్, ఒక విలేజ్ లో ఒక పర్సన్ ఉండేవాడు. ఎడ్యుకేషన్ లో యావరేజ్, మనీ లేదు, ఇంగ్లీష్ కూడా బాగా రాదు, కానీ ఎవ్రీడే నైట్ 1 hour యూట్యూబ్ లో స్కిల్స్ నేర్చుకుంటాడు. 3 months తర్వాత ఫ్రీలాన్సింగ్ స్టార్ట్ చేస్తాడు. 6 months లో 25,000 ఎర్న్ చేస్తాడు. ఆ మూమెంట్ లో కూడా డౌట్ ఉండేది, కానీ యాక్షన్ తో ఓవర్కమ్ చేశాడు. నెక్స్ట్ ఫియర్, ఫెయిల్యూర్. చాలా మంది అడుగుతారు, ఫెయిల్ అయితే? బ్రో ఫెయిల్ అయ్యాక మనకు తెలుస్తుంది వాట్ డజంట్ వర్క్ అని. అదే సక్సెస్ కి షార్ట్ కట్. ఎలాన్ మస్క్ కూడా మల్టిపుల్ టైమ్స్ ఫెయిల్ అయ్యాక సక్సెస్ అయ్యాడు. సో ఫెయిల్యూర్ ని ఫియర్ గా కాకుండా ఫీడ్బ్యాక్ లా చూడాలి. అనదర్ బిగ్ ఫియర్, జడ్జ్మెంట్ ఫ్రమ్ అదర్స్. ఈ పని చేయడం ఎందుకు, నీ లెవెల్ అది కాదు బ్రో. అలా చెప్పేది మోస్ట్లీ ఈ పని చేయడం రాని వాళ్ళే. వాళ్ళు చేయలేనిది నువ్వు కూడా చేయలేవు అని అనుకుంటారు. అది పూర్ మైండ్ సెట్ వాళ్ళైతేనే అలా జడ్జ్ చేస్తారు. నువ్వు స్టార్ట్ చేస్తే నిన్ను జడ్జ్ చేస్తారు, కానీ నువ్వు కంటిన్యూ చేస్తూ సక్సెస్ అయితే ఎవరైతే జడ్జ్ చేస్తారో వాళ్ళే చీర్ కూడా చేస్తారు. వన్ సింపుల్ ట్రిక్, డౌట్ వచ్చినప్పుడు క్వశ్చన్ చేయండి, ఈ డౌట్ నన్ను స్టాప్ చేయడం కోసమా లేదా గ్రో చేయడం కోసమా అని. ఆన్సర్ క్లియర్ అవుతుంది. అండ్ ఎవ్రీ నైట్ బిఫోర్ స్లీపింగ్ మిర్రర్ లో చూసి చెప్పుకో, నేను జర్నీలో ఉన్నాను, నేను ఇంప్రూవ్ అవుతున్నాను అని. ఎందుకంటే సెల్ఫ్ సపోర్ట్ ఈస్ ద బెస్ట్ సపోర్ట్ బ్రో. సో మైండ్ సెట్ షిఫ్ట్ లో డౌట్స్, ఫియర్స్ వస్తే డోంట్ పానిక్, ఎక్స్పెక్ట్ చేయండి. బికాస్ రియల్ గ్రోత్ స్టార్ట్స్ ఓన్లీ వెన్ యూ ఫేస్ డిస్కంఫర్ట్. మన సక్సెస్ ఛానల్ మీకు చెప్పేది ఓన్లీ థియరీ కాదు, టెస్టెడ్ అండ్ ప్రూవెన్ మైండ్ సెట్ టూల్స్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని ఎవరైతే లైఫ్ లో రిచ్ మైండ్ సెట్ కి షిఫ్ట్ అయ్యి సక్సెస్ అవ్వాలనుకుంటున్నావో వాళ్ళకు షేర్ చెయ్యి. అండ్ కీప్ గోయింగ్, డౌట్స్ ని ఫేస్ చెయ్యి, సక్సెస్ ని చేజ్ చెయ్యి. టిల్ దెన్ బీ రియల్, బీ బెటర్, బీ అన్స్టాపబుల్.